మీరు నన్ను ఇంటికి తీసుకురాకపోతే నాకు తల్లి స్థానంలో నందితమ్మ, అత్తమ్మ స్థానంలో మల్లిక మేడం నా జీవితంలో ఉండేవారే కాదు. ఎందుకో ఈ నిమిషంలో మీరు నన్ను పట్టుబట్టి ఎస్టేట్ నుంచి ఇక్కడికి తీసుకురావడం గురించి తప్ప ఇంకా ఏ విషయం గురించి ఆలోచించాలని అనిపించడం లేదు. ఈ ఇంటితో నాకొక బంధాన్ని ఇచ్చింది మీరు. ఇక్కడున్న వాళ్ళని నాకు దగ్గర చేసింది మీరు. నా నవ్వులన్నీ నీకే, నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం, నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం. ఈ విషయంలో నేను మీకు చాలా రుణపడి ఉంటాను సార్. చాలా థ్యాంక్స్. నా ప్రేమ గీత నువ్విలా జతగా నిలిచి నా కలలు పండెనంట. వామ్మో, ఇది ఎంత మాయ చేస్తుందంటే ఒక్కొక్కసారి తను చేసేవన్నీ మర్చిపోయి నేనే తనని బాధ పెడుతున్నానా అనిపిస్తుంది. నేను కాబట్టి కంట్రోల్డ్గా ఉన్నాను. అదే ఇంకెవరైనా అయ్యుంటే ఈ పాటికి సరెండర్ అయిపోయేవాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వసుంధరా. సార్, నేను ఆఫీస్ డేటా సబ్మిట్ చేయడంలో ఏదైనా తప్పు చేశానా? లేదే, ఎందుకలా అడుగుతున్నావు? మేడం పొద్దున్నుంచి నాకు ఏ పని చెప్పకుండా నా పని కూడా మేడమే చూస్తున్నారు. లేదా మీకు అలాట్ చేస్తున్నారు. నాకు చాలా కంగారుగా ఉంది. చెప్తే సరి చేసుకుంటాను కదా. ఇది టూ మచ్ మల్లిక, టూ మచ్. ఏమైంది రాజీవ్? కూర్చో చెప్తాను. ఏమైంది? అప్పుడు నీ కోపంతోనూ ఇప్పుడు నీ ప్రేమతోనూ మా వసుంధరని కంగారు పెట్టేస్తున్నావు. నేనా? ఏంటే నా మీద కంప్లైంట్స్ చెప్తున్నావా? అదేం లేదత్తమ్మా. నా వల్ల మీకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయేమో కనుక్కోడానికి వచ్చాను. నీకెందుకలా అనిపించింది? మరి నేను చూడాల్సిన ఫైల్స్ మీరు రాజీవ్ సార్ ఎందుకు చూస్తున్నారు? ఎందుకంటే మా వసుంధరకి త్వరలో పరీక్షలున్నాయి కాబట్టి. నీకు ప్రిపేర్ అవటానికి కూడా టైం చాలా తక్కువగా ఉంది కదమ్మా. అందుకే మీ అత్తగారు నీకు వర్క్ తగ్గించమని, అది మమ్మల్ని చూడమని ఆర్డర్ వేశారు. మీ అత్తగారికి నీ మీద ప్రేమ ఎక్కువైపోయి ఆ వర్క్ లోడ్ అంతా ఆవిడ నెత్తినేసుకున్నారు. నువ్వు చదువు మీదే కాన్సన్ట్రేట్ చెయ్యి. ఆల్రెడీ మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇవి కూడా మమ్మల్ని చేయనివ్వరా? మీరిలా చేస్తే నేను ఎగ్జామ్ రాయను. ఏయ్, పిచ్చన్న పట్టిందా? ఇలా చేస్తే రాయనన్నాను, అసలు రాయనలేదు. నేను టైం టేబుల్ వేసుకుంటాను, అన్ని పనులు ప్లాన్ చేసుకుంటాను. పొద్దున్నే లేచి చదువుకుంటాను. తర్వాత నందితమ్మతో కాస్త సమయం గడిపి ఆఫీస్కి వస్తాను. ఆఫీస్ పనులన్నీ మధ్యాహ్నం వరకు ముగించుకొని సాయంత్రం వరకు తిరిగి చదువుకుంటాను. అదేమంతా పెద్ద కష్టం కాదు నాకు.
మీరు ఇలా చేస్తేనే నాకు కష్టంగా ఉంటుంది. యది మీ దగ్గరున్న హైవే టెండర్ ఫైల్స్ ఇవ్వండి. ఆ, ఇచ్చి మ్, ఇదిగో. నేను బిడ్ కొటేషన్ ప్రిపేర్ చేసి ఫైల్ పంపిస్తాను. అప్పుడు స్టడీ చేసి సంతకం పెట్టండి. ఓకే మేడం. మీ దగ్గరున్న షేర్స్ మార్జిన్ ఫైల్స్ కూడా పంపించండి. ఒక 1 వీక్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో, మార్కెట్ షేర్ ప్రైస్ ఎలా చేంజ్ అయిందో ఎనాలిసిస్ చేయాలి. తొందరగా ఫైల్ పంపించండి. అసలే మా మల్లిక మేడం చాలా పర్ఫెక్షనిస్ట్. టైంకి డేటా ఇవ్వకపోతే ఊరుకోదు. సరే పంపిస్తానులే. నీకు ఏం మాత్రం ఇబ్బంది అయినా నాకు చెప్పాలి. ఇప్పుడు నువ్వు నాకు ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేయడం కన్నా ఎగ్జామ్స్ బాగా రాయడం ముఖ్యం. మా మల్లిక మేడం నేను కాలేజ్ ఫస్ట్ వస్తానని ప్రిన్సిపల్ మేడంకి చెప్పారు. తను చెప్తే నేను చేసి తీరాలంతే. అస్సలు వెనకడుగు వేయను. నేను చెప్పానా మల్లిక, తనకి మనం సహాయం చేస్తామన్నా ఒప్పుకోదు అని. హ్మ్. ఎవరి కోడలు మరి? అబ్బో, మేము ఒకరికి సహాయం చేస్తామే గాని ఒకరి దగ్గర సహాయం తీసుకోం. ఒప్పుకుంటాం ఒప్పుకుంటాం. వసుంధర, టీ తీసుకో. అక్కడ పెట్టి సుజా. చదువుకుని తాగు, సరేనా? ప్రతి ఉదయం సిద్ధమే కదా విజయానికి వేదికై సదా. ఇది గమనం చేరలేదుగా గమ్యానికి గాలివాటుగా. అను నిమిషం చెప్పలేదుగా మరు నిమిషం విద్య కాదుగా. నీ తోడుగా ధైర్యముండగా ఓటమనే మాట లేదుగా. నాన్న ఇది ఏది చెప్పలేదే సరే. ఆశయాలే హరించనున్నలే పురాసి లిపంటుకుంది స్వేగమేనే. తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం. వసుంధరా, నాన్న ఇలా చూడు. ఇదేంటిది? తరం తరం నిరంతరం నీరాజనం నిసాహసం నిశీదిలో మ్,